రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన పడమరి వీధి గంగానమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం అమ్మవారి మేడల వద్ద అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్లకు సల్ది నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించి ఆశీస్సులు పొందారు. అలాగే దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొటారు ఆదిశేషు, కొటారు లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో శాంతినగర్లోని వారి నివాసం నుండి అమ్మవార్లకు సారె కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలత వారి నివాసం వద్ద నుండి ఊరేగింపుతో సారెను తీసుకువచ్చి పడమర వీధిలోని అమ్మవార్లకు సమర్పించారు. కొల్పుల్ కమిటీ అధ్యక్షులు చోడే బాలు వీరికి సాదరంగా ఆహ్వానం పలికి అమ్మవారి వద్ద నైవేద్యాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొటారు ఆదిశేషు దంపతులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన అమ్మవారి జాతరలో పాల్గొని సారె సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామని, అమ్మ ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అమ్మవారు జనవరి 8వ రెండు చుట్టలు అగ్గిపెట్టె, నల్ల జాకెట్ ముక్క, నల్లగాడులు, కొబ్బరికాయ అమ్మవారి మేళ్ల వద్ద వేయండి. గురువారం వచ్చే సంవత్సరం జనవరి 8వ వల్లబండి బాలరాజు వస్తుంది. ధన్యవాదాలు భక్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు. పడవరోజు జాతర సందర్భంగా వచ్చేసి దర్శనం చేస్తున్నారు, బయటకు వచ్చేదమ్మా. దర్శనం చేస్తున్నారు, బయటకు వచ్చేదమ్మా. రామగారి గారి కుటుంబ సభ్యులు పదవి చేస్తున్నారు. గారు డాక్టర్ చంద్రశేఖరరావు గారు పడమరి వీధి జాతర సందర్భంగా ఈరోజు 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గంగానమ్మ జాతరకి మేము జనసేన పార్టీ తరపు నుంచి దెందులూరు నియోజకవర్గం నుంచి ఇక్కడికి విచ్చేసి అమ్మవారికి కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారికి మా మొక్కులు తీర్చుకునే విధంగా సద్దేపారం, అలాగే మాకు తోచిన విధంగా సారే అన్నీ కూడా ఇక్కడ సమర్పించి మేమందరం కూడా మా కోరికలను తీర్చమని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఈ ఏలూరు గంగానమ్మ జాతర చాలా విశిష్టమైనది. ఎక్కడా కూడా 3 నెలలు జరగటం అనేది మన భారతదేశంలోనే ఎక్కడా కూడా లేదు. ఇంత గొప్ప విశిష్టమైన జాతర 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి మేము అందరం కూడా ఇక్కడికి విచ్చేసి మా కోరికలన్నీ తీర్చమని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి మా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా దర్శించుకున్నారు అమ్మవారిని. అమ్మవారు ఈ ఏలూరు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి మేము కోరుకుని ఇక్కడి నుంచి మేము అమ్మవారిని దర్శించుకుని వెళ్ళడం జరుగుతుంది. శ్రీ గంగానమ్మ తల్లి, ఆది మహాలక్ష్మమ్మ తల్లి, వినుకొండ అంకమ్మ తల్లి, పోతురాజు బాబు గారి జాతరకి మేమందరూ దెందులూరు జనసేన పార్టీ తరపున సారె తీసుకొచ్చాము. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్లోనే మహాజాతర, 90 రోజులు జరిగేటువంటి జాతర. చాలా నియమనిష్టలతో చాలామంది పొలిమేరలు కూడా దాటకుండా అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా నమ్మకం అమ్మవారంటే. ఇక్కడ మరి ఇంకో ముఖ్య ఘట్టం ఉంది, నల్లమారమ్మ అమ్మవారు కూడా ఈ జనవరిలోనే వస్తారు. అది ఇంకా మంచి ఘట్టం, దాన్ని కూడా భక్తులందరూ కలిసి దర్శించుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన అమ్మవారికి మా ధన్యవాదాలు.